నోచుకొని పేరైపోయింది. సరే, వచ్చిన పని చెప్తాను. దేవుడి నగలు, ముఖ్యంగా పాలు నైవేద్యం పెట్టే అపరంజి పాత్ర మా అమ్మ ఎంతో ముచ్చటపడి దేవుడికి చేయించారు. ఇదిగో, ఇందులో 50,000 చేసే నగలున్నాయి. ఇవి తీసుకొని అపరంజి పాత్ర కోవిలకు చేరేస్తే మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది. అంటే గుడ్లో నగలు నేనే దొంగిలించారనే? నాకు ఆ బిరుదు కూడా ఇచ్చావన్నమాట. గోపి, నన్నెందుకు ఇలా హింసిస్తావు? నీకు 100 మందిలో నేను ఒక్కరిని కావచ్చు, కానీ ఈ రాధకు మాత్రం కృష్ణుడు ఎప్పుడు ఒక్కడే. ఇది నీకు అర్థం కాదులే. అయినా నా ఆఖరి ప్రార్థనగా వర్ణించి ఒక్క అబద్ధం చెప్పు. ఆనాడు నేను చూసింది, ఈనాడు నేను వింటున్నది అన్ని అబద్ధాలని చెప్పు. అదంతా ఒక పీడకలని చెప్పు. రాధ, నీటి బొట్టు ఇసుకలో పడితే ఇంకిపోతుంది, సముద్రంలో పడితే ఆనవాలు లేకుండా పోతుంది. అదే ముత్యపు చెప్పులో పడితే ముత్యమై ప్రకాశిస్తుంది. నిజం కూడా అంతే, సమయం సందర్భాన్ని బట్టి రాణిస్తుంది. ఇది నీకర్థం కాదులే రాధ. నేను ఇంతవరకు దొంగతనం మాత్రం ఎరగను. ఒకవేళ ఇప్పుడు అవసరమైతే నీకోసమైనా దొంగతనం నేర్చుకుని ఆ దేవుడి నగలు నీకు అప్పచెపుతాను. ఈ నగలు తీసుకువెళ్ళు. వెళ్ళు రాధ. ఆ రహస్యం రామలింగం తలపాగాలోనూ శేషాద్రి పొడుంకాయలోనూ ఉంటుంది. రాజా, మీరు వెళ్ళి రాత్రికి నాటక ఏర్పాట్లు చేయండి. నేను చిన్న వీధి నాటకం ఆడేస్తాను. పదండి. నువ్వా గోపన్న బాబు? ఏమిటయ్యా, ఏమిటి? నాకు చెవుడన్నా పట్టుండాలి, నీకు మోగన్నా వచ్చి ఉండాలి. ఏమిటి? ఏమిటయ్యా, మాట పడిపోయిందా? దేవుడు చెప్పించాడా? గోపి, మాట 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 మాట. ఏ రేటు గిట్లేదా? బాబు గారా? ఏమిటి గుసగుసలు? నేనా? వాడుకోనా గుసగుసలా? అంగ చెప్పు. వాడే వాడిగా నువ్వేం చెప్పావు? అయ్యో రామచంద్ర, అదే చిత్రం. వాడు ఏదో ఆమ్నే 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 అన్నాడండి. వాడు అడగను లేదు, నేను చెప్పను లేదు. చెప్పలేదు? ఊళ్ళో చోరీ సంగతి చెప్పలేదు నువ్వు? అయ్యయ్య, మేమే మీతోనండి. ఏమిటి గడ్డి జేబులో ముంచిందా? అదే సోద్యం. చోద్యం, దౌర్భాగ్యుడా. ఇది కుక్క బుద్ధం దగ్గర తీసి పోషిస్తే నక్క బుద్ధలు చూపిస్తావట్రా? నడు ఇంటికి నడు. ఊళ్ళో చోరీ సంగతి వాడికి చెప్పావు కదా? లేదు మహాప్రభు. లేదు? లేకపోతే ఏమిటో అట్లా గుసగుసలు? మీరిద్దరు కలిసి లాలు చేయి నిన్ను పడగొట్టడానికి ఎదురు నాటకం ఆడుతున్నారు కదా? నాటకం కాదు, బోటకం కాదు, నాకేం తెలియదు. రామలింగం, వాడి ఆసరా చూసుకొని నువ్వు పొగరగా మాట్లాడుతున్నావు. రామలింగం డబ్బిస్తారు, ఆ నగలన్నీ నీకు ఇచ్చేస్తారు. నిజం చెప్పరా? చెప్పాను కదండి, నేను గోపి ఇంటి దగ్గరే పాతాను. వాడు చూసి తవ్వుకుపోయి ఉంటాడు. ఇదే ఆఖరి మాట. నిజం చెప్పకపోయావంటే నీ గదిలోనే పాతేస్తాను. రేపు ఎన్నికల్లో అటు ఇటు జరిగిందో నేను నల్లి తలుపుని కలిపేస్తాను. నిన్ను సర్వనాశనం చేస్తాను. అంతంత మాట్లాడకండి, నేను మంచివాడిని కాదు. నీకంటే బుర్ర తక్కువైనా నేను మిమ్మల్ని నాశనం చేయగలను. జాగ్రత్త, బలవంతమైన సత్వము. ఏమిట్రా నీ బలం? ఏమిట్రా నీ బలం? అయ్యా, దెబ్బతింటారు, సావు దెబ్బతింటారు. జాగ్రత్త. ఇది దేవుడు కళ్ళు తప్పడం కాదు, అమాయకుడైన పోసాన్ని మోసించడం కాదు. నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో మీ కొడుకు పెళ్లి చెడగొట్టగలను. రాధమును ఆమె ఆస్తిని మీకు కాకుండా చేయగలను. రామలింగం, నీ సుపుత్రుడు మాస్టర్ అమ్మాయిని పెళ్లాడతానని చెప్పి దాన్ని గొంతుకొచ్చాడు. దానికి నేను సాక్షి. ఈ సంగతి రాధమ్మతో చెప్పి నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు పని చేయలేవు. రేపే రాధకు నా కొడుకు పెళ్లి చేస్తాను. ఎందుకొచ్చా? నేను నాతో నీకేం పని? నా ఓటు నీకెవరు? మా ఆవిడ చెప్తే అంటే ఆయన ఇంట్లో లేరు. ఇంట్లోనే కాదు, నువ్వు ఆలస్యం చేస్తే రేపు ఈ లోకంలోనే ఉండడు.
ఆమ్యామ్యా హద్దు మీరి ప్రాణం మీదకే తెచ్చింది. అమ్మ బాబాయ్, ఏం చేశాడయ్యా? పంపకి సైన్యంలో చేసావా ఏంటి? వినవమ్మా, అదిగో ఆ తులసమ్మ సాక్షిగా నీ మొగుడి మీద ఒట్టేసి రేయ్, నిజం చెప్పు, గుళ్ళో నగలు మీ ఆయన దొంగతనం చేసి మీ ఇంట్లో దాచాడా లేదా? అవే, అవి గుళ్ళు నగలు కావు, ఒక సాధువు గారు ఇచ్చారు. మాకు పిల్లలు లేరని. ఇంకా నయం, ఆ దేవుడే వచ్చి దాచిపెట్టమని ఇవ్వలేదు. అంటే మా ఆయన దొంగంటావా? మీ ఆయనే కాదు, శేషాద్రి మీ ఆయన తోడు దొంగలు. వాళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేసి నా మీద పెట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి చెడింది. శేషాద్రి మీ ఆయన్ని బాగా తన్ని చీకటి కొట్ల పడేశాడు. తెల్లవారేలోగా నగలు తీసుకొచ్చి ఇవ్వకపోతే మీ ఆయన పేక తీసేస్తారు. అమ్మ బాబాయ్, దేవుడోయ్, పాపిష్టి పని ఏదైనా చేసావా అని అప్పుడే అంటే విన్నాను బాబాయ్. ఆ నగలు గుట్టుగా తీసుకువెళ్ళి ధర్మకర్త రాధమ్మకి చేసి నిజం చెప్పాయి. ఆవిడ ఒక్కతే నేను కాపాడగలను. చూడు, ఈ విషయం శేషాద్రికి తెలిసిందా నీ పేక కూడా తీసేస్తాను. అమ్మ బాబాయ్. శుభమస్తు. అయ్యలా, అమ్మలా, ఈ శుభోత్సవ వేళ మరొక గొప్ప శుభవార్త. మన గ్రామాధ్యక్షులు ధర్మస్వరూపులు అయిన శ్రీ శ్రీ శేషాద్రి గారి ఏకైక పుత్రుడు చిరంజీవి కృష్ణమూర్తికి మన ఆలయ ధర్మకర్తుడి చిరంజీవి సౌభాగ్యవతి రాధాదేవిని ఇచ్చి దశమి తిరినాడు అనగా రేపు రాత్రి శ్రీ వేణుగోపాలస్వామి వారి సన్నిధిలో వైభవంగా వివాహ మహోత్సవం జరపాలని పెద్దలు నిశ్చయించారు. లోకపాలకుడైన వేణుగోపాలుడు ఈ ఉభయుల్ని ఆశీర్వదించి శుభం జయప్రదంగా జరపాలని ప్రార్థిస్తున్నాను. శ్రీమద్రమారమణ గోవిందో. ఎంత ఆశ్చర్యం నాకే తెలీదు. నా తల్లి సిగ్గుపడుతున్నా అమ్మా. అబ్బే, తలనొప్పిగా ఉంది. అయ్యో తల్లి, నా పశువు కుంకుమ నిలబెట్టమ్మా. మా ఆయన్ని కాపాడు తల్లి. ఎంత పని జరిగింది? మీరు తప్ప ఇంకెవరు కాపాడలేరమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పాడు పనులు చేయనివ్వనమ్మా. ఈ ఊరు విడిచి వెళ్ళిపోతావమ్మా. మా ఆయన్ని విడిచిపెట్టు తల్లి. రాధా, నీ తలనొప్పి గిరనొప్పి తగ్గించే దివ్యౌషధాలు భూలోక స్వర్గానికి. ఈ పాపిష్టి మందులు ఆవిడ మీద కూడా ప్రయోగిస్తున్నావా? ఇక్కడికి వచ్చావు? వచ్చిందన్న వెళ్ళు. పోవడానికి రాలేదు. ఇన్నాళ్ళు మీ మాయ మాటలు నమ్మి కళ్ళు మూసుకుని ఊపిలోకి దిగారు. రాధను ఓదార్చడానికి నాటకం ఆడుతున్నానంటూ నా మీద నాటకం ఆడి నన్ను మాయ చేశావు. పిచ్చివాడు కట్టేసిపోతావా? ఇప్పుడే పీకి తీసి చంపుతావు. రాధా, దీని మాట నమ్ముకో. ఆ గోపిగడ కాదంటే నా మీద పడి. పాపిష్టి మాటలకైనా హద్దు ఉండాలి. గోపి మా అన్నయ్య. అమ్మ, నా మాట నమ్మండి. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి. నీ పొత్తికి నేను పెళ్లి చేసుకోవడమా? రాధా, మన పెళ్లి సంగతి తెలిసి చెరగొట్టాలని ఆ గోపిగాడే దీన్ని వచ్చుకెళ్ళిపోయాడు. దీంతో నాకేం సంబంధం లేదు. అబ్బాయి, అబద్ధాలు ఎన్నో రోజులు మన్నావు, మన్నేది నిజం ఒక్కటి. రామలింగం, ఆ పిల్లలు నువ్వు లొంగదీస్తుంటే నేను చూడలేదు. ఆ రోజున నువ్వు నాకు ఆమ్నాన్నే ఇవ్వలేదు. ఎలక్కి పిల్లి సాక్ష్యం అని. ఈ ఉత్తరాలు ఎవరు సాక్ష్యం? ఉత్తరాలా? అవును, నీ చేత నువ్వు రాసినవి. నేనా? ఏది? వద్దురి. కస్తూరి, కస్తూరి, కస్తూరి. నువ్వు చేసినట్టు నువ్వు కాదు, ఆ తేజము దిగొచ్చిన ఎవరేం చేయలేరు. కాంతా కనకం. వదిలు.